మాజీ ఐపీఎస్ ఆఫీసరు కమ్ కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు హైదరాబాద్ పోలీసుల పెబ్బ సజ్జనార్ సార్ నోటీసులు పంపిండట. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ సార్ సజ్జనార్ సార్ మీద చేసిన ఆరోపణలు నిజమని నిరూపించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నాడట. క్రిమినల్ కేసులు పెట్టేంత అన్ని మాటలు అన్నాడా అంటే ఈనుండ్రి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ను కారు పార్టీ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నోటీసులు పంపేంత మాటలు ఏమన్నాడంటే మీరే ఈనుండ్రి. లోతైన విచారణ ఆయన మీద జరగాలి. ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 7 కేసులు ట్యాపింగ్ వ్యవహారంలోనే ఆనాడు ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు ఉన్నాయి. ఇన్నరా ఏమన్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఆ కేసులు ఎదుర్కొంటున్న సజ్జనార్ గారు ఇప్పుడు సిట్టు చీఫ్ ఎట్లయితారు అంటున్నా నేను. అది పాయింట్. ఏ నైతిక హక్కుతో ఇవాళ 9 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న సజ్జనార్ గారు సిట్టు చీఫ్గా ఎట్లా నియమిస్తారు డీజీపీ గారు? ఇట్లా సజ్జనార్ సార్ మీద అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 కేసులు ఉన్నాయి. అసోటి పోలీసును పట్టుకొచ్చి ఇప్పుడు సిట్ పెబ్బగా ఎట్లా పెడతారని అనుకోవచ్చుండు. అయితే ఇదే ముచ్చట మీద సజ్జనార్ సార్ కూడా స్పందించి, అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నా మీద కేసులున్నాయని అన్నారు కాబట్టి 7 కేసులున్నాయి, ఆ కేసుల నంబర్లు కూడా చెప్పాలి, లేకుంటే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులు పంపిండట. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు సజ్జనార్ సారు అట్లా అంటుండు కాబట్టి మీ తాన ఆధారాలు ఉంటే వెంటనే తీసుకుపోయి పోలీసుల ముంగట పడేయండ్రి, అప్పుడు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.